లాస్ట్ వీడియోలో నేను ఫుల్ హెచ్డి రిజల్యూషన్ ఉన్న డిస్ప్లేస్ లో పిక్సెల్ అరేంజ్మెంట్ అనేది ఎలా ఉంటుందో చెప్పాను. అయితే ఈ వీడియోలో మనం అసలు ఎన్ని టైప్స్ ఆఫ్ రెజల్యూషన్స్ ఉన్నాయో మెయిన్ గా చూద్దాం. మనకి మెయిన్ గా 4 టైప్స్ ఆఫ్ రెజల్యూషన్స్ మార్కెట్ లో యూస్ చేస్తారు. అవే హెచ్డి, ఫుల్ హెచ్డి, క్వాడ్ హెచ్డి అండ్ అల్ట్రా హెచ్డి. అయితే ఈ ఒక్కొక్క రెజల్యూషన్ కి ఒక్కొక్క పిక్సెల్ కౌంట్ అనేది ఉంటుంది. ఆ పిక్సెల్ కౌంట్ నేను ఇక్కడ మెన్షన్ చేస్తాను చూడండి. పక్కన బ్రాకెట్స్ లో ఉన్న నేమ్స్ వచ్చేసి ఈ రెజల్యూషన్ కి ఆల్టర్నేట్ నేమ్స్. లైక్ మనం క్వాడ్ హెచ్డి ని 2K డిస్ప్లే అని పిలవచ్చు, లేదంటే 1440p రెజల్యూషన్ డిస్ప్లే అని కూడా పిలవచ్చు. అయితే మనకి రెజల్యూషన్ పెరిగే కొద్దీ పిక్సెల్ కౌంట్ అనేది పెరుగుతుంది డిస్ప్లే లో. అందువల్ల పిక్చర్ అనేది ఇంకొంచెం ఎన్హాన్స్ అయ్యి చాలా క్లియర్ గా కనిపిస్తుంది. దీంతో పాటు బ్యాటరీ కన్జంప్షన్ కూడా పెరుగుతుంది. అందుకే మనకు మొబైల్స్ లో అప్ టు 2K డిస్ప్లేస్ మాత్రమే యూస్ చేస్తారు. లైక్ ఫుల్ హెచ్డి ప్లస్ 2K అంటే దానికి మించి యూస్ చేయరు. ఎందుకంటే మనం మొబైల్స్ బ్యాటరీస్ మీద యూస్ చేస్తాం. వెరాస్ మనం 4K అండ్ 8K డిస్ప్లేస్ ని టీవీస్ లో అబ్జర్వ్ చేయొచ్చు. ఎందుకంటే మనకు డైరెక్ట్ గా టీవీ పవర్ ఇన్పుట్ అనేది సాకెట్ నుంచి తీసుకుంటాం కాబట్టి. అందుకే వాటిలో పిక్చర్ అనేది చాలా క్లారిటీగా చాలా ఇంప్రూవ్ అయినట్టుగా కనిపిస్తుంది.